పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ మే నెల 21వ తారీఖు గత సంవత్సరం ఈ స్థలంలో ఆరంభించబడిన పరిచర్య, అలాగే మందిరం ప్రభువా, 1 సంవత్సర కాలం పాటు మీ కృప చేత కాపాడబడి ఈ ఫస్ట్ యానివర్సరీ మందిర వార్షికోత్సవాన్ని ఈ విధంగా జరుపుకునే కృపను మీరు మాకు దయచేసిన మీ ప్రేమకై స్తుతిస్తున్నాను. మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిర సంబంధుల యొక్క బాధ్యతలు పగటిపూట ప్రభువా మీరు జ్ఞాపకం చేసినందుకై స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీ వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యమై ఉన్న దేవుడవు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడవు, వినబుద్ధిని గ్రహించు మనస్సును దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకుంటూ ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని, మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఫస్ట్ మందిర యానివర్సరీకి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు జానయ్య గారికి, వారి సంఘం అంతటికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు, నా ముందున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన దినం దేవుని మాటలు వినే భాగ్యాన్ని ప్రభు తన కృపతో మనకు అనుగ్రహించినందుకై నేను ప్రభుని హృదయమారా స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఈ రాత్రి ఒకే ఒక్క వచనం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఆ వచనం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. ఈ రాత్రి ఒక్క వచనంలో నుండి కొన్ని శ్రేష్టమైన తలంపులను మీకు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ చదవబడిన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. మొదటి మాట, దేవుడే మనల్ని సృజించాడు అని. రెండవ మాట, దేవుడే మనల్ని కలుగు చేశాడు అని. మూడవ మాట, దేవుడే మనల్ని పుట్టించాడు అని. ఇక్కడ కూర్చున్న వారైనా, ఈ శబ్దయంత్రాల ద్వారా వింటున్న వారైనా, ఈ భూమి మీద ఏ మానవుడైనా తనకు తానుగా కలుగు చేసుకోలేదు. ఈ చేతుల్ని మనం పెట్టుకొని పుట్టలేదు. ఈ కళ్ళు, ఈ అవయవాలు, ఇవన్నీ కూడా మనం పెట్టుకొని పుట్టలేదు. తల్లి గర్భంలో మనం ఎవరం కూడా మనల్ని మనమే రూపొందించుకోలేదు. మనల్ని పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని కలుగ చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మనకి ఇంత చక్కని ఈ సృజనాత్మకమైన ఈ సృజించే తత్వాన్ని మనలో పెట్టిన వాడు ఉన్నాడు. ఆయన పేరే దేవుడు. అదే ఈ 7వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు, దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని అంటే, దానికి కారణం 7వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంది. నా మహిమ నిమిత్తం అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు పుట్టించాడు అని అంటే, ఆయన మహిమ కొరకు. ఎందుకు మనల్ని కలుగ చేశాడు, ఎందుకు మనల్ని సృజించాడు అని అంటే, ఆయన మహిమ కొరకే అని మనం చూస్తున్నాం. అంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అందుకు దేవుడు మనుష్యుల్ని భూమి మీద సృష్టించాడు. మానవ జాతిలో మనుష్యులు ఎవరైనా, ప్రాంతాలు ఏవైనా, కులాలు ఏవైనా, జాతులు ఏవైనా, దేవుడు మనుష్యులందరినీ కలుగ చేసిన ఉద్దేశం ఏంటనంటే, ఆయన మహిమ నిమిత్తం అనే మాట 7వ వచనంలో మనం చూస్తాం. ఒకవేళ తను కలుగ చేసిన మనుషుల ద్వారా దేవునికి మహిమ రాలేదు అని అనుకోండి, ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అని అంటే 2 పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. ముందుగా ప్రమాదాలు చెబుతాను, ఆ తర్వాత దేవుణ్ణి ఎలా మహిమపరచాలో చెబుతాను.
కనుక మనుష్యుల ద్వారా దేవునికి మహిమ రాకపోతే ఉన్న రెండు పెద్ద ప్రమాదాలు. రండి, బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఉంది. కనుక దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడు? చూడండి 24వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత అంటే తను కలుగ చేసిన మానవుడు, తన చేత సృష్టించబడిన మానవుడు, తనే పుట్టించిన మానవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరచని హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. కనుక మొదటి ప్రమాదం ఏంటనంటే, నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రాకపోతే మొదటి ప్రమాదం దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడు వదిలేస్తాడు. అది మొదటి ప్రమాదం. రెండవ ప్రమాదాన్ని చెబుతాను. ఇది చెప్పడానికే భయం వేస్తుంది, అయినా చూపిస్తాను. రండి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనంలో, తను కలుగ చేసిన మానవుడు, తను సృష్టించిన మానవుడు, తన చేత ఈ భూమి మీద ఉన్న మనుషులు ఆయనను మహిమపరచకపోతే, అలా మహిమపరచని కారణం చేత ఉన్న రెండవ ప్రమాదం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుతోత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అంటే రెండవది, దేవుడు మొత్తుతాడు. అంత పెద్ద ప్రమాదాలు మనకెందుకు? ఈ మొదటి వార్షికోత్సవ రోజున ప్రమాదాల నుంచి తప్పించుకొని ఆయన ఎందుకు పుట్టించాడు, ఇంకా ఈ భూమి మీద మనం ఎందుకున్నాం? కరోనా కాలంలో ఎంతోమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా సజీవుల లెక్కలో భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు అని అంటే, ఆయన మహిమ నిమిత్తం. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒకవేళ మన ద్వారా దేవునికి మహిమ రాకపోతే, ఒకటి ఆయన వదిలేస్తాడు, రెండవది ఆయన మొత్తుతాడు. ఇది ప్రమాదాలు. అయితే మరి దేవుణ్ణి మహిమపరచడం ఎట్లా? ఈ రాత్రి నేను దేవుని వాక్యంలో నుంచి ఆయనను మహిమపరచుట ఎట్లు 7 విషయాలు ఈ రాత్రి నేను చెప్పి నేను ముగిస్తాను. అంతే, నా వర్తమానం ఇదే. దేవుణ్ణి మహిమపరచుట ఎట్లు, ఎలా, ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది అనే దాని గురించి ఒక 7 విషయాలను నేను త్వరగా మీకు నేను తెలియజేస్తాను. రండి, మొదటి విషయం దేవుని వాక్యంలో నుండి నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నేను 9, 11 వచనాలు చదువుతూ ఉన్నాను. మొదటిది, దేవుణ్ణి మహిమపరచుట ఎట్లు, ఆయన చేత కలుగ చేయబడిన ఓ మానవుడా, ఆయన చేత సృష్టించబడిన ఓ మనిషి, నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రాకపోతే వదిలేస్తాడు, మొత్తుతాడు. కాబట్టి మహిమపరచాలి, అది దేవుని ఉద్దేశం. మరి ఏం చేస్తే దేవునికి మహిమ వస్తానంటే, ఈ 7 పనులు చేయాలి. అందులో మొదటిది నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఆయనను మహిమపరచునట్లు మారు మనస్సు పొందిన వారు కారు. 11వ వచనాన్ని కూడా చూడండి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనస్సు పొందిన వారు కారు. అంటే దేవునికి మహిమ ఎలా వస్తుంది అని అంటే, మొదటి విషయం మారు మనస్సు పొందుట ద్వారా దేవునికి మహిమ. అది మొదటి విషయం.
ఈ భూమి మీద ఆయన చేత సృజించబడిన మనుషులు ఎవరైనా సరే వారు మారు మనస్సు పొందుట ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మళ్ళీ చదువుతున్నాను 11వ వచనాన్ని. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామాన్ని దూషిస్తున్నారు, కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. అంటే మారు మనస్సు పొందితే దేవునికి మహిమ వస్తుంది. అది మొదటి విషయం. సరే, ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పొందితే దేవునికి మహిమ. మరి మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే మళ్ళీ అందులో 7 విషయాలు వస్తాయి. అవి కూడా ఏంటో త్వరగా చెప్తాను, వినండి. మారు మనసు అంటే 7 విషయాలు. మొదటిది ఏంటనంటే, ఈ భూమి మీద మారు మనసు అంటే లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అని పిలువబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుళ్ళు దేవతలు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మారు మనసులో మొదటి విషయం నిజమైన దేవుణ్ణి ఎరుగుట. అది మొదటి విషయం. నిజమైన దేవుణ్ణి ఎరగాలి. నేనే దేవుణ్ణి అని నేనంటే నేను దేవుణ్ణి అయిపోతానా అంటే అవ్వను. కనుక మారు మనసులో మొదటి మెట్టు నిజమైన దేవుణ్ణి ఎరగాలి. మరి నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు అని అంటే, నిజమైన దేవుడు ఎవరు అంటే, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయనకి 6 లక్షణాలు ఉండాలి. దేవుడు అనాలంటే ఆయనకు 6 లక్షణాలు ఉండాలి. ఈ 6 లక్షణాలు లేకపోతే ఆయన దేవుడు కాదు. సరే, ఆ 6 ఏంటో త్వరగా చెప్పండి అంటే అవి కూడా చెప్తాను, వినండి. నిజమైన దేవుడికి 6 లక్షణాలు ఉండాలి. మొదటి లక్షణం ఏంటనంటే, ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. సృష్టికర్త అంటే ఆ పైన ఆకాశం, మీరు కూర్చున్నారే కింద ఆ భూమి, అలాగే వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయే ఆ నీళ్లు, వంట వండటానికి ఉపయోగించే అగ్ని, మనం పీల్చుకునే గాలి, ఈ 5 కూడా పంచభూతాలు అని అంటారు. పంచ అంటే 5, భూతాలంటే ఈ 5 అన్నమాట. భూతం అంటే దెయ్యం కాదు. పైన కనబడే ఆకాశం, కింద కూర్చున్న భూమి, అలాగే గాలి, నీరు, అగ్ని, ఈ 5 కూడా పంచభూతాలు అని అంటారు. ఈ పంచభూతాలను సృష్టించిన వాడే దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన వాడే దేవుడు. నేను సృష్టిస్తే అది దేవుడు కాదు. కనుక సృష్టికర్తనే దేవుడు. ఆ పైన ఎన్నో నక్షత్రాలు కనబడతాయి. నక్షత్రాలంటే చిన్నవనుకుంటున్నారా? మనకు కనబడటానికి చాలా చిన్నగా కనపడతాయి, కానీ ఒక నక్షత్రం అనంటే పగటిపూట కనబడే సూర్యుళ్ళలాంటి సూర్యుళ్ళు 63,000 కోట్ల సూర్యుళ్ళు ఒక్క నక్షత్రంతో సమానం. ఒక నక్షత్రం అంటే 63,000 కోట్ల సూర్యుళ్ళు ఒక్క నక్షత్రం. మరి ఆ మాటకు వస్తే రాత్రులు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? అవన్నీ ఎవరు సృష్టించారు? ఏ ప్రభుత్వం సృష్టించింది? ఏ ముఖ్యమంత్రి సృష్టించాడు? ఏ పిఎం సీఎం సృష్టించారు అని అంటే, పైనున్న ఈ నక్షత్రాలను, ఆ పైన ఆకాశాన్ని, ఈ భూమి, గాలి, నీరు, అగ్ని, అందలి సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు దేవుడు. సృష్టించిన ఆయనే దేవుడు. ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. మొదటి విషయం. రెండవ మాట చెబుతాను, వినండి. రెండవదిగా, ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. భూమి మీద మనుషులందరూ కూడా జన్మతః పాపులు, కర్మతః పాపులు. మనుషులంతా జన్మకర్మ పాపమే. జన్మకర్మ పాపం లేని మనుషులు భూమి మీద ఎవ్వరు లేరు. జన్మ పాపం అంటే మనల్ని కన్నోళ్ళు ఏదో పాపం చేశారని కాదు. ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడిన మొదటి మానవులు ఆదాము, హవ్వ, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. వారి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారి ద్వారా వచ్చిన మనుషులందరి మీద ఉన్న పాపం అది జన్మ పాపం. రెండవది కర్మ అని అంటే మనంతటికి మనం నేర్చుకున్నామే అది కర్మ. మనంతటికి మనం నేర్చుకున్నది కర్మ. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలకి పుస్తకాల్లో వాళ్ళ రైమ్స్ స్కూల్కి పంపిస్తున్నప్పుడు వచ్చే నెల అందరినీ స్కూల్కి పంపిస్తాం. నర్సరీలో జాయిన్ చేస్తాం, లేదా ఫస్ట్ క్లాస్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు వాళ్ళు చదువుతున్నప్పుడు చిన్నపిల్లల రైమ్స్ ఇలా ఉంటాయి. జానీ జానీ, ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్, నో పప్ప, టెల్లింగ్ లైస్, నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్, ఆహాహా. అంటే ఏంటి అర్థం?
తండ్రి అడిగాడు, జానీ జానీ అన్నాడు. కొడుకు అన్నాడు, ఎస్ పప్పా అన్నాడు. తండ్రి అన్నాడు, ఈటింగ్ షుగర్, షుగర్ తిన్నావేరా అన్నాడు. అప్పుడు కొడుకు అన్నాడు, నో పప్పా అని అబద్ధాన్ని చాలా అద్దినట్టుగా మాట్లాడాడు. నో పప్పా అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, టెల్లింగ్ లైస్, నిజం చెప్పరా అన్నాడు. కొడుకు అన్నాడు, నో పప్పా అని అన్నాడు. నోరు తెరవరా అన్నాడు. నోటి నిండా షుగరే ఉంది. మరి అంత చిన్న పిల్లవాడికి మరి విశాఖపట్నం ఏ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆ పిల్లోడికి అబద్ధాలు చెప్పారు? ఏ టీచర్ అబద్ధాలు చెప్పింది? ఇంట్లో అమ్మా నాన్న అబద్ధాలు చెప్పారా? స్కూల్లో పిల్లల అబద్ధాలు చెప్పారా అని అంటే అబద్ధాలన్నీ మనమే నేర్చుకున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఒక్క అబద్ధం ఆడలేరు అని అన్నారంటే అంతకంటే పెద్ద అబద్ధం మరొకటి లేదు. కనుక మరి అబద్ధాలు ఏ స్కూల్ వాళ్ళు మనకు నేర్పారు? తర్వాత చెడ్డ పనులు, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు ఇవన్నీ ఎవరు నేర్పారు అని అంటే ఎవరూ నేర్పకపోయినా మనమే నేర్చుకుంటాం. అదే మన కర్మ. దాన్ని కర్మ పాపం అని అంటారు. మనుషులందరూ కూడా జన్మతః పాపులే, కర్మతః పాపులే. జన్మ కర్మ పాపము లేని పరిశుద్ధుడే దేవుడు. జన్మ పాపం లేనివాడు అంటే పురుషుని ప్రమేయంతో ఈ లోకానికి రానివాడు. పురుషుని ప్రమేయం ఉండకూడదు. పురుషుని ప్రమేయం ఉందనంటే అతనికి జన్మ పాపం ఉన్నట్లే. రెండవది కర్మ అనంటే మన జీవన శైలిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఉండకూడదు. ఏ పాపం ఉండకూడదు. చూపులో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ ఏ పాపం లేని, కర్మ పాపం లేని వాడే దేవుడు. ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన జన్మ కర్మ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. ఇది రెండో విషయం. మూడో విషయం చెప్తాను రండి. ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన మూడవ లక్షణం ఏంటనంటే ఆయన పాపము నుంచి విమోచించే విమోచకుడై ఉండాలి. పాపం నుంచి విడిపించేవాడు. ఆయనలో పాపం ఉంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించగలుగుతాడా అంటే త్రోవ చూపించలేడు. కనుక ఆయన పాపము నుంచి విమోచించేవాడై ఉండాలి. విమోచించాలంటే దేని చేత విమోచించాలి? గొర్రెల, మేకల, కోడెల రక్తాల ద్వారా పాపాలు విమోచించబడవు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో బైబిల్ ఒక మాట ఇలా చెబుతూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం అక్కడిలా ఉంది. ఆ మాట నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. మనం ఏదైనా పాపం చేస్తే ఓ గొర్రెనో, ఓ కోడినో, ఓ మేకనో బలిస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. మరి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఏ రక్తం అనంటే ఆ రక్తం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం పాప పుణ్య పరిహారార్థ. అంటే పరమాత్మని రక్తము ద్వారా మాత్రమే మన పాపముల నుంచి మనం విమోచించబడతాం. అందుకే బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడిలా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేం. మరి దేని చేత విమోచించబడ్డాం అనంటే అమూల్యమైన రక్తము ద్వారా, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగరా. కనుక మనం పాపాలు పరిహరించబడాలంటే, విమోచించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఆయన రక్తం ద్వారాని. కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన విమోచకుడై ఉండాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటనంటే ఈ భూమి మీద ఎవరినైనా సరే దేవుడు అనాలంటే నాలుగవ లక్షణం ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి. ఇండియా వాళ్ళని ఒకలాగా, అమెరికా వాళ్ళని ఒకలాగా,
తర్వాత ఆఫ్రికాలో నల్లగా ఉన్నారని వాళ్ళని మరొకలాగా, తర్వాత మరొక దేశం వాళ్ళు పొట్టిగా ఉన్నారని మరొకలాగా, అలాగా రకరకాలుగా దేవుడికి కూడా పక్షపాతం ఉంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన లోకములో ఉన్న మనుషులందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి. అప్పుడే ఆయన దేవుడు అవుతాడు. ఇది 4వ విషయం. 5వ మాట చెప్తాను వినండి. 5వది, ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయన రక్షకుడై ఉండాలి. పాపము నుంచి రక్షించే రక్షకుడై ఉండాలి. ఇది 5వ విషయం. 6వ మాట చెబుతాను. ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయన అబద్ధాలు ఆడినవాడై ఉండాలి. అబద్ధాలు ఆడని వాడై ఉండాలి. సత్యవంతుడై ఉండాలి. దేవుడు కూడా అబద్ధాలు ఆడాడు అనుకోండి, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? మనుషులు అంటే మనం మనుషులం, బలహీనులం, ఎప్పుడో ఒకసారి అబద్ధాలు ఆడి ఉంటాం, ఆడుతున్నాం, మనం మనుషులం కాబట్టి. కానీ దేవుడు కూడా అబద్ధాలు ఆడితే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? కనుక ఒక ఆయన్ని దేవుడు అనాలంటే ఆయన సత్యవంతుడై ఉండాలి. ఈ 6 లక్షణాలు ఉన్నాయనే దేవుడు. మళ్ళీ చెప్తాను వినండి. ఈ భూమి మీద ఎవరినైనా దేవుడు అనాలంటే సృష్టికర్త అయి ఉండాలి, 2వది పరిశుద్ధుడై ఉండాలి, 3వది విమోచకుడై ఉండాలి, 4వది అందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి, 5వది రక్షకుడై ఉండాలి, 6వది సత్యవంతుడై ఉండాలి. ఇంగ్లీష్లో చెప్తాను, మీకు బాగా అర్థమైంది. మొదటిది సృష్టికర్త అంటే క్రియేటర్, 2వది పరిశుద్ధుడు అంటే హోలీ, 3వది విమోచకుడు అంటే రిడీమర్, రిడీమ్ అంటే విమోచన, విమోచకుడు, 4వది అందరినీ సమానంగా ప్రేమించేవాడు, ఇంగ్లీష్లో ఇమ్యూటబుల్, 5వది రక్షకుడు, ఇంగ్లీష్లో సేవియర్, 6వది సత్యవంతుడు, ఇంగ్లీష్లో ట్రూత్ఫుల్. మొదటిది సి, 2వది హెచ్, 3వది ఆర్, 4వది ఐ, 5వది ఎస్, 6వది టి. CHRIST, క్రైస్ట్, గ్రేస్, చర్చ్. ఈ చర్చికి క్రైస్ట్ గ్రేస్ చర్చ్ అని పెట్టారు. కనుక క్రైస్ట్ అంటే దేవుడు. నేను ఈ దేవుడి లక్షణాలు ఎక్కడయో కొత్తవి తీసుకురాలేదు, క్రీస్తు అనే మాటలో ఉన్న అక్షరాలను వివరించానంతే. క్రైస్ట్ అంటే దేవుడు, అభిషక్తుడు, మెస్సయ్యా. CHRIST క్రైస్ట్. సి అంటే క్రియేటర్, హెచ్ అంటే హోలీ, ఆర్ అంటే రిడీమర్, రిడీమర్ అంటే విమోచకుడు. మీలో చాలా మందికి ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 7 వండర్స్ ఇన్ ద వరల్డ్. ఫోన్లో కొడితే 7 వండర్స్ వచ్చేస్తాయి. ఆ 7 వండర్స్లో ఒక వండరు యేసు క్రీస్తు. ఎప్పుడైనా చూసారా? 7 వండర్స్లో ఉన్న ఆ 7 వండర్లలో ఒక వండర్ జీసస్ క్రైస్ట్. అది చదివినప్పుడు, అది చూసినప్పుడు చాలా వండర్ అయ్యాను నేను. కనుక 7 వండర్స్ మనకు తెలుసు. చైనా వాల్, తాజ్ మహల్, ఇలా మనం చూస్తాం. ఆ 7లో ఒకటి బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ స్టాట్యూ. బ్రెజిల్ దేశంలో ఉంటుంది. 2 చేతులు ఇలా చాపడి. 7 వండర్స్లో ఒక వండర్ యేసు క్రీస్తు. అయితే సరే, అది ఎత్తుందనో హైట్ ఉందనో కాదు, అసలు ఆ స్టాట్యూ కింద, ప్రతి స్టాట్యూ కింద ఒక పేరు ఉంటుంది. విజయవాడలో ఒక స్టాట్యూ గత సంవత్సరం, ఈ సంవత్సరమే అనుకుంటా, మన జగన్ గారు అక్కడ ఒక స్టాట్యూని పెట్టారు. అలాగే అక్కడక్కడ స్టాట్యూలు ఉంటాయి, దాని కింద ఒక పేరు ఉంటుంది. అయితే బ్రెజిల్ దేశంలో ఉన్న యేసుక్రీస్తు స్టాట్యూ కింద ఉన్న ఆ మాట ఏంటనంటే క్రైస్ట్ ఈజ్ రిడీమర్. హల్లెలూయా. క్రైస్ట్ ఈజ్ రిడీమర్. యేసుక్రీస్తు ఒక్కడే ప్రపంచ మనుష్యుల పాపాల నుంచి విమోచించగలిగిన వాడు, ఆయన ఒక్కడే అని ఆ స్టాట్యూ కింద రాశారు. అది వండర్. ప్రపంచ వింతల్లో ఒకటైన యేసుక్రీస్తు ఒక్కడే ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ వారి పాపాల నుంచి విమోచించగలిగిన విమోచకుడు ఎవరైనా ఉన్నారా అనంటే యేసుక్రీస్తు ఒక్కడే. కనుక CHRIST క్రైస్ట్, ఆ దేవుణ్ణి ఎరగాలి. మారు మనసులో మొదటి మెట్టు ఏంటనంటే ఈ 6 లక్షణాలు కలిగిన దేవుడు నీకు అర్థం కావాలి. ఆయన సృష్టికర్త,
ఆయన పరిశుద్ధుడు, ఆయన విమోచకుడు, ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు, ఆయన రక్షకుడు, అలాగే సత్యవంతుడు. ఈ 6 లక్షణాలు కలిగిన ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు ఒక్కడే. అంటే ఆయన నిజమైన దేవుడు. యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో ఆ మాట ఇలా ఉంది: మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయనే నిజమైన దేవుడు అని ఉంది. కనుక మారు మనసులో మొదటి విషయం ఏంటనంటే నిజమైన దేవుణ్ణి ఎరుగుట. ఆయన ఎవరో నీకు అర్థం కావాలి, అది మొదటి విషయం. రెండో విషయం చెప్తాను రండి. మారు మనసులో రెండో మాట ఏంటనంటే ఈ నిజమైన దేవుడే నన్ను సృష్టించాడు అని నీకు అర్థం కావాలి. నీకు నువ్వుగా కలుగు చేసుకోలేదు కదా, నీ ముఖ్యమైన నువ్వు పెట్టుకొని పుట్టావు మీ అమ్మ కడుపులో. ఈ కళ్ళేమైనా నీ తల్లి కడుపులో నువ్వేమన్నా పెట్టుకొని పుట్టావా అనంటే మనల్ని పుట్టించిన వాడు ఈ సత్యవంతుడు, అంటే నన్ను పుట్టించిన ఆయనే అని ఎరగాలి. ఇది రెండో విషయం. మూడో మాట చెప్తాను రండి. మారు మనసులో మూడో మాట ఏంటనంటే దేవుడు నన్ను పుట్టించాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మనుషుల్ని పుట్టించాడు. అయితే మనుషుల్ని ఆయన పుట్టించినప్పుడు ఆయన ఎలా పుట్టించాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆయన పుట్టించినప్పుడు ఆదాము అవ్వల్ని చేసినప్పుడు వారిని పాపము లేని వారిగా చేశాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుష్యులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వారు ఏమయ్యారంటే పాపులమయ్యాం. కనుక మూడవది, మారు మనసులో మూడవది ఏంటనంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనము పాపులం. పాపం వల్ల ఏమొచ్చిందనంటే మరణము ద్వారా ఒక మనిషి ఎక్కడికి వెళతాడంటే యేసు ప్రభువుని నమ్మని ఏ మనిషి ఆత్మ అయినా చివరికి వెళ్ళేది నరకం. అంటే మారు మనసులో మూడోది నేను పాపిని, నా పాపం వల్ల మరణం తర్వాత నేను నరకానికి వెళతాను అని గ్రహించాలి. ఇది మారు మనసులో మూడో మెట్టు. ఈ భూమి మీద ఎవరైనా మనుషులంతా పాపులే, పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. పాపం వల్ల ఏమొచ్చిందనంటే మరణం వచ్చింది. అసలు మరణం ఎందుకు వచ్చింది అనంటే దానికి మూలం పాపము వలన వచ్చు జీతం మరణం. మరి పాపం చేయని మనుషులు ఎవరున్నారు అంటే ఎవ్వరు లేరు. పాపం చేసిన ప్రతి మానవుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత పాపంలో మరణించిన వాని ఆత్మ వెళ్ళే స్థలం ఏంటనంటే అది నరకం. కనుక నరకానికి మనిషి పాత్రుడు, నేను నరకానికి పాత్రుడిని అని గుర్తించాలి. ఎవరికి వాళ్ళు. నాకు మరణం ఎందుకు వచ్చిందంటే నేను చేసిన పాపాన్ని బట్టే నాకు మరణం వచ్చిందా, తర్వాత నేను యేసు ప్రభువుని, దేవుణ్ణి, సత్యవంతుణ్ణి ఎరగకపోతే నేను నరకానికి వెళతానా అని మనిషి గుర్తించాలి. ఈ భూమి మీద మనుషులందరికీ మరణం ఉంది. మరణించని మనుషులు భూమి మీద ఎవ్వరు లేరు. ఆ మరణానికి మూలం ఏంటనంటే పాపం. మానవ పాపమే చివరికి మరణానికి దారి తీసింది. ప్రపంచంలో ఒక ఆయన పేరు ద గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి ఓ రోజున సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడట. ఏమన్నాడంటే, సముద్రమా, నీవు కూడా ఒక రాజ్యం అయితే నిన్ను జయించి నా రాజ్యంలో కలుపుకునేవాడిని, నేను జయించడానికి ఇక రాజ్యాలు లేవే అని వాపోయాడట. అంటే చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాడు. అప్పుడు ఆయన వయసు 32-33 మధ్యలో ఉండంగానే ఆయన ప్రపంచాన్ని జయించాడు. 12 సంవత్సరాలకే రాజు అయ్యాడు. వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్, ఆయన రాజే. ఈయన 12వ ఏటే రాజు అయ్యాడు. 32వ ఏట వరకు 20 ఏళ్ళు విరామం లేకుండా యుద్ధాలు చేస్తానే ఉన్నాడు. అలా యుద్ధాలు చేస్తూ ఎన్నో రాజ్యాలను స్వతంత్రించుకున్నాడు.
చివరికి ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి మాట అన్నాడంట, సముద్రమా, నేను జయించడానికి రాజ్యాలు లేవిక, కాబట్టి నువ్వు కూడా ఒక రాజ్యం అయితే నిన్ను కూడా జయించి నా రాజ్యంలో కలిపేసుకునేవాడిని అన్నాడంట. కానీ చివరికి ద గ్రేట్ అలెగ్జాండర్ ఎట్లా చచ్చిపోయాడనంటే చిన్న దోమగుట్టి చచ్చిపోయాడు. అయితే ఆయన చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక బ్రతకడానికి డాక్టర్లు చెప్పేశారు. డాక్టర్లు చెప్తే అప్పుడు డాక్టర్లు అన్నాడంట, డాక్టర్లారా, వైద్యులారా, నన్ను బ్రతికిస్తే అర్ధరాజ్యం మీకు ఇచ్చేస్తాను అన్నాడంట. నేను సంపాదించిన రాజ్యంలో అర్ధరాజ్యం మీకు ఇస్తాను, వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఇస్తాను అన్నాడట. అయితే వాళ్ళు అన్నారు, రాజా, మా వల్ల కాదు, చేయగలిగింది చేశాం, మరికొద్ది నిమిషాల్లో మీరు చనిపోబోతున్నారు. అలా చనిపోబోతున్నారని అర్థమైన తర్వాత పక్కనున్న సైనికుడితో చెప్పాడట, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని వైద్యులతో మోయించు, నేను చనిపోయిన తర్వాత దారి పొడుగున డబ్బులు పరచండి, నేను చనిపోయిన తర్వాత నా చేతులు బయటకు పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడట. ఇవన్నీ ఎందుకు కోరుతున్నావు రాజా అని ఆ పక్కనున్న సైనికుడు అడిగితే, నేను వైద్యం చేసి బ్రతికిస్తే డాక్టర్లకి వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, అర్ధరాజ్యం ఇస్తానన్నాను, కానీ నా మరణాన్ని వైద్యులు ఆపలేకపోయారు అని ప్రపంచానికి తెలియచేయండి అన్నాడట. తర్వాత డబ్బులు ఎందుకు పరచమన్నాడంటే డబ్బు మరణాన్ని ఆపలేదని ప్రపంచానికి తెలియజేయండి అన్నాడట. మరి చేతులు ఎందుకు బయట పెట్టమన్నారనంటే ద గ్రేట్ అలెగ్జాండర్ అనే నేను ఈ లోకానికి వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చాను, పోతా పోతా వట్టి చేతులతోనే పోయానని ప్రపంచానికి చెప్పండి అన్నాడట. కనుక మరణం ప్రతి మనిషికి ఉంది, మరణించని మనుషులు ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు నేను ఇలా చెబుతూ ఉంటాను, దాచుకున్న సొమ్ము తెలిసినా దోచుకునేవాడెవడో తెలియదు, అనుకున్నంత ఆశ సంపాదించినా అనుభవించే వాళ్ళు ఎవరో తెలియదు, ప్రాణం కాపాడుకున్నా పోయేది ఎప్పుడో తెలియదు, అయిన వాళ్ళు నాన్న వాళ్ళు దూరం అయ్యేది ఎప్పుడో తెలియదు, ఆదరించిన వాళ్ళు చేదరించేది ఎప్పుడో తెలియదు, పోగు చేసుకున్నాయి పోయేది ఎప్పుడో తెలియదు, సంతోషంగా ఉన్న వాళ్ళు దుఃఖంగా ఉన్న వాళ్ళు సంతోషంగా మారేది ఎప్పుడో మనకు తెలియదు, ఎవరెప్పుడు పోతారో ఎవరికీ తెలియదు, యేసు ప్రభు రెండోసారి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ప్రతి మనిషికి పుట్టినవాడి గిట్టక తప్పదన్నట్లుగా ప్రతి మనిషికి మరణం ఉంది. ఆ మరణానికి మూలం పాపం ద్వారా మరణం వచ్చింది. మరణించిన మానవుడు తన అంతిమ గమ్యం నరకం. మారు మనసులో మూడవది, నేను పాపిని, పాపం వల్ల మరణం ద్వారా నరకానికి వెళ్తాను అని గుర్తించా. అది మూడో విషయం, మారు మనసులో మూడవది. మరి నాలుగోది ఏంటనంటే, మారు మనసులో నాలుగో మెట్టు ఏంటనంటే, దేవుడేమో మనుషులను చేసి మనిషి ఏమో పాపం చేసి నరకం తెచ్చుకున్నాడు. అప్పుడు పైనున్న దేవుడు, మనుషుల్ని చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భగవంతుడు, ఆయన ఏం చేశాడనంటే తన పోలికలో తన స్వరూపంలో తన చేతులతో చేసుకున్న మానవుడు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. ఇదే యోహాను 3:16 చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. ఈ రాత్రి ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ఓ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ సభలు ఏర్పాటు చేశాడు. కనుక ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అనంటే నీ పాపము చేత నీవు మరణించి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఆయన నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు ఈ లోకానికి పంపించాడు. మారు మనసులో నాలుగో మెట్టు ఏంటనంటే దేవుడు మనుషుల్ని ప్రేమించి ఏ మానవుడు నరకానికి వెళ్ళకూడదని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించాడు అన్నో నమ్మాలి. ఇది మారు మనసులో నాలుగో మెట్టు. ఐదో మెట్టు చెబుతాను రండి. మారు మనసులో ఐదో మెట్టు ఏంటనంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఓ కులాన్ని స్థాపించలేదు, ఓ మతాన్ని స్థాపించలేదు. కుల మతాలను స్థాపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి రాలేదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనుష్యులందరినీ నరకానికి వెళ్లకుండా పాపములో ఉన్న మానవులను రక్షించటానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం వచ్చిన మరణాన్ని ఆయన తీసుకొని
ఆయన మన నిమిత్తం కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి 40 దినాలు భూమి మీద మనుషులందరికీ కనబడి ఆయన పరలోకానికి వెళుతూ నేను వెళుతున్నాను మరలా వస్తాను అని చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. కనుక మారు మనసులో 5వ మెట్టు ఏంటనంటే యేసు ప్రభువు నీ పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలి. అదే మారు మనసులో 5వది. 6వ మెట్టు ఏంటనంటే మరి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అని అంటే నీ పాపాల నిమిత్తం. కాబట్టి ఇప్పుడు మారు మనసులో 6వది ఏంటనంటే నీ పాపాలన్నా ఆయన దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువా, నా కంటితో, నా మాటతో, నా వినికిడితో, నా చేతులతో, నా శరీరంతో నేను పాపం చేశాను. ఆ పాపం వల్ల నేను మరణించి నరకానికి వెళ్ళాలి. కానీ నా మరణం నీ తీసుకున్నావు. నన్ను నరకానికి వెళ్లకుండా నీ ద్వారా నాకు నిత్య జీవాన్ని సిద్ధం చేశావు ప్రభువా అని చెప్పి మన పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసును మన నోటితో మనం ఒప్పుకొని మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన తట్టు పూర్తిగా మనం తిరగాలి. ఇది మారు మనసులో 6వ మెట్టు. చివరిది 7వ మెట్టు ఏంటనంటే బాప్తిసం తీసుకోవాలి. ఈ 7 జరిగితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మనకి 9వ వచనం 11వ వచనంలో ఉన్నట్లుగా ఈ 7 జరిగితే అలాంటి వ్యక్తి ద్వారా దేవునికి మహిమ. అంతే. కనుక ఒక వ్యక్తి ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఆయన దేవుడెవరో అర్థం కావాలి. దేవుడెవరో అర్థమయ్యి నీవెవరవో నీకు అర్థమయ్యి తర్వాత నీ పాపము ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావో అర్థమయ్యి నీ కోసం దేవుడు ఏం చేశాడో అర్థమయ్యి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడో నువ్వు తెలుసుకొని నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన తట్టు నువ్వు తిరిగి నువ్వు పూర్తిగా మారి నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ ద్వారా దేవునికి మహిమ. అందుకు దేవుడు మనల్ని నుంచి అడిగిపోండి. ఇప్పుడు మొదటి విషయం చెప్పాను, ఒక్క విషయం అయ్యింది ఇప్పటికి. కనుక యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో నా మహిమ నిమిత్తం అని అన్నాడు. నా మహిమ నిమిత్తం అంటే దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు అని అంటే ఆయన మహిమ నిమిత్తం. మరి ఆయన్ని మహిమపరుచుట ఎట్లు అని అంటే మొదటిది మారు మనస్సు పొందుట ద్వారా దేవునికి మహిమ. నువ్వు మారు మనస్సు పొందితే దేవునికి మహిమ వస్తుంది. నేను మారను అని అన్నావు అనుకో, ఒక రోజున మాడతావు. కనుక ఆ అగ్నిగుండంలో మాడతావు. ఈ వేడికే తట్టుకోలేకపోతున్నారు. ఇక ఆ వేడిక భరించలేం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం అంతా కూడా బైబిల్లో ఒక్క వచనంలో రాశాడు దేవుడు. చూడండి, అది కూడా చూపిస్తాను ఈ సమయంలో. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో నరకం ఎలా ఉందో ఒక్క వచనంలో ఆయన రాసి పెట్టాడు. చదువుతున్నాను నేను ఆ మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనంలో ఇది నరకాన్ని గురించి రాసిన వచనం. చదవండి ఒకసారి ఎవరైనా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. పూర్వము నుండి తోపేతు పైన ఒకటేసి నెత్తి మీద కింద పుట్నోట్లో హేయమైన శ్మశానం అని ఉంది. అంటే నరకం హేయమైన శ్మశానం. శ్మశానం అంటే అక్కడ సెంటోసన వస్తా, దుర్వాసన వస్తా అంటే భయంకరమైన దుర్వాసన. చూడండి, పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మెలేకు దేవతకు సిద్ధపరచబడింది. వినండి వినండి, ఈ రాత్రి అసలు దేవుడు నరకాన్ని చేసింది మనుషుల కోసం కానే కాదు. దేవుడు నరకాన్ని చేసింది ఎవరికంటే లూసిఫర్ కోసం, పడిపోయిన దేవదూతల కోసం దేవుడు నరకాన్ని చేశాడు. మరి మనుషులు ఒక రోజున నరకానికి వెళతారు. ఎందుకు అనంటే పాపం చేసినందుకు కాదు, పాపం పోయే మార్గం ఉన్నా ఉపయోగించుకొనని వాళ్ళు ఒక రోజున అక్కడికి వెళ్తారు. మారు మనస్సు పొందని వాళ్ళు అక్కడికి వెళ్తారు. అది ఎలా ఉంటుందో చూడండి. 33వ వచనం. నరకం ఎలా ఉంటుందంటే లోతుగాను, చదవండి, లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. ఆయనే చేశాడు. అందుకే అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్పుల్లో అది లోతుగా దేవదూత వచ్చి ఎక్కడో లోతుగా పడేసినట్లు అది విశాలంగా ఆయన చేశాడు. అది అగ్నియు విస్తార కాష్టమును కలిగి ఉన్నది. కాష్టం అంటే కణకణలాడే నిప్పుల గుండం. అది ఎప్పుడు కాలుతానే ఉంటుంది. ఓ అవ్వ, నరకం ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఏముందో. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టు.
అంటే దేవుని ఊపిరితో నరకం రగులుతూ ఉంటుందట. దేవుని ఊపిరితో నరకం రగులుతూ ఉంటుంది. ప్రశ్న ఏంటనంటే, దేవుని ఊపిరి ఎప్పుడైనా ఆగిపోద్దా? దేవుని ఊపిరి ఆగిద్దా? దేవుని ఊపిరి ఆగదు. దేవుని ఊపిరి ఆగదు కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదని ఉంది. ఈ ఊపిరి ఆగితే అక్కడ అగ్ని మంటలు చల్లారుతాయి. ఈ ఊపిరి ఆగదు, అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు. అది చేసిన వాడు ఆయనే కాబట్టి, దాని తీవ్రత ఆయనకు తెలుసు కాబట్టి, అందులో ఏ మనిషి పడద్దని యేసుప్రభువే ఈ లోకానికి వచ్చి మన శిక్ష శిలువ మీద, నరక శిక్ష శిలువ మీద ఆయన భరించి ఏ మానవుడు నరకానికి వెళ్ళకూడదని కలువరి శిలువలో ఆయన నరక బాధను అనుభవించి మనుషులకు నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో నీ పేరు రాసుకోవచ్చు, జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. నేను మారను, నేను మారను, నేను ఎవరు చెప్పినా మారను, ఎన్ని మీటింగులు పెట్టినా వీళ్ళు అలాగే పెట్టుకుంటారని పెడచెవని పెడితే ఒక రోజున ఈ అగ్నిగుండానికి ఎవని పేరు జీవగ్రంథమందు వ్రాయబడదో వారే ఒక రోజున అగ్నిగుండంలో పడవేయబడతారు. కాబట్టి దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే, మొదటిది మారు మనస్సు ద్వారా ఆయన్ని మహిమపరచాలని ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, మొదటి విషయం. రెండవ విషయాన్ని చెప్తాను రండి. రెండవదిగా మరి ఇంకా మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది? ఒకటి మారు మనస్సు ద్వారా దేవునికి మహిమ. రెండవ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు ఇలా ఉన్నాయి. త్వరగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19-20 వచనాలు నేను చదువుతున్నాను. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. అంటే రెండవదిగా దేవునికి మహిమ ఎలా వస్తుంది అని అంటే, ఒకటి మారు మనసు ద్వారా మహిమ, రెండవది పరిశుద్ధంగా బ్రతకడం ద్వారా దేవునికి మహిమ. మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే, పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడే. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది కాబట్టి ఈ దేహంతో ఉన్నంత కాలం మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. దేహంతో దేవుణ్ణి మహింపరచండి అని అంటే, పరిశుద్ధంగా మనం బ్రతుకుతూ ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ఈ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, సినిమాలు సీరియళ్ళు చూడకూడదు, ఈ నోరు అబద్ధాలు ఆడకూడదు, ఈ చెవులు ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ ఏవేవో పెట్టుకొని చెడ్డీ వినకూడదు, ఈ శరీరంతో చెడ్డ పనులు చేయకూడదు. ఈ దేహం దేవుని వలన అనుగ్రహించబడింది కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఈ దేహంతో ఉన్నంత కాలం మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే దేవునికి మహిమ. నువ్వు దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వాడుకుంటే, నా ఇష్టం అని చెప్పి నువ్వు ఏదో ముట్టగోడని ముట్టి త్రాగోడిని తాగి నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే, చెప్పానే ప్రమాదాలు. ఇక్కడ కూడా ఉంది చూడండి, 3వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఇలా ఉంది చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అదే ప్రమాదం. నువ్వు పరిశుద్ధంగా బ్రతకపోతే దేవుడు నిన్ను అపవిత్రతకు అప్పగించేస్తాడు, దేవుడు పాడు చేస్తాడు. అది ప్రమాదం. కనుక ఆ ప్రమాదాలు మనకెందుకు? కాబట్టి మారు మనసు పొందని వాళ్ళు పొందండి, అట్టి వారి ద్వారా దేవునికి మహిమ. మారు మనసు పొందిన వాళ్ళు జీవితకాలం అంతా పరిశుద్ధంగా బ్రతకండి, అట్టి వారి ద్వారా దేవునికి మహిమ. 3వ విషయం చెప్తాను రండి, ముందుకు వెళ్ళిపోతాను త్వరగా. 3వ విషయం ఏంటనంటే, మనం ఏం చేస్తే దేవునికి మహిమ అనంటే, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 8వ వచనం.
మూడవ మాట, మనము ఏమి చేయుట ద్వారా దేవునికి మహిమ. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును. అంటే దేవునికి మహిమ ఎలా వస్తుంది అనంటే, మూడవదిగా ఫలించుట ద్వారా దేవునికి మహిమ. ఫలించటం అంటే ఏంటి? దేవుని నమ్ముకున్నావు, ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొందరు నేను 5 సంవత్సరాలు అయిందని, 10 సంవత్సరాలు అయిందని, 15, 20 అని చెప్పేవాళ్ళు ఉంటారు. మరి 15 ఏళ్ళు అయింది నువ్వు నమ్ముకొని, నీ ద్వారా ఒక్కరైనా క్రొత్త వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారా? అది ఫలించటం. కనుక బైబిల్లో మళ్ళీ 7 రకాల ఫలాలు ఉన్నాయి. ఆ తర్వాత విషయమే ఆత్మఫలమని, వెలుగు ఫలమని, జీవ ఫలమని, నీతి ఫలమని, తర్వాత ఇలా ఎన్నో ఫలాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఫలించాలి. సంవత్సరం మన ద్వారా కనీసం ఒక్కరైనా ప్రభు దగ్గరికి రావాలి. అది ఫలించుట అంటే. అలా మీరు ఫలిస్తూ ఉంటే మీ ద్వారా దేవునికి మహిమ. అంతేగాని మనం రావడమే కష్టం, ఆదివారం చర్చికి మనం రావడమే కష్టం, ఇంకా నువ్వు ఫలించడం ఎక్కడ? మళ్ళీ పాస్టర్ మీద అంటారు, ఈ పాస్టర్ సరిగా చేయట్లేదు, ఒక్క ఆత్మను కూడా కొత్త వాళ్ళని తీసుకురావట్లేదు అని అంటారు. అసలు పాస్టర్ పని ఏంటనంటే, వినండి, పాస్టర్ పని ఏంటంటే, పాస్టర్ని కాపరి అంటాడు. కాపరి గొర్రెల్ని కంటాడా, గొర్రెల్ని మేపుతాడా అని అంటే బాగా చెప్తారు. ఇది మళ్ళీ మాత్రం ఇలాంటివి బాగా చెప్తారు. గొర్రెల్ని కనాల్సింది గొర్రెలే కానీ గొల్లోడేం కనడు, కాపరి ఏమీ కనడు. కాపరి పని గొర్రెల్ని కాయటం, మేపుతాడు. అది గొర్రెల కాపరి పని. మరి గొర్రెల్ని ఎవరు కనాలంటే మీరే కనాలి. గొర్రెలే కనాలి, అంతేగాని గొర్రెల్ని కాపరిగా అంటాడా? ఆ సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదు. కనుక కాపరి పని ఏంటనంటే మేపటం. నీకు వాక్యం చెప్పాలి, నిన్ను మేపాలి, నీ కోసం ప్రార్థన చేస్తాడు, అది కాపరి పని. నువ్వు నిజంగా గొర్రెవే అయితే నువ్వేం చేయాలంటే సంవత్సరం నువ్వు ఫలించాలి. నీ ద్వారా క్రొత్తవారు అనేక మంది దేవుని దగ్గరికి రావాలి. మా దగ్గర ఒక ఆయనకి 2 కళ్ళు లేవు, గుడ్డివాడు, పేరు లాజర్ అని పెట్టుకున్నాడు. గుడ్డివాడు 48 మందిని దేవునిలోకి నడిపించాడు. ఆయన ముందు కూర్చుంటాడు గుడ్డోడు, ఆయన వెనకాల 48 మంది కూర్చుంటారు. ఈ 48 మంది మీరు ఎట్లా నమ్ముకున్నారంటే, మేము లాజర్ అన్న ద్వారా దేవుని నమ్ముకున్నాం అంటారు వాళ్ళు. ఓ గుడ్డోడు 48 మందిని కన్నాడంటే ఎంత గొప్ప విషయం! అతని ద్వారా దేవునికి ఎంత మహిమ! ఆ 48 మందిలో ఎవరినైనా, ఆ 48 మందిలో టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. ఏమయ్యా గవర్నమెంట్ టీచర్ గారు మీరు ఎలా దేవుని నమ్ముకున్నారంటే, ఆ గుడ్డాయన ద్వారా అంటున్నారు. ఆ గుడ్డాయన ద్వారా 48 మంది ప్రభువులోకి వచ్చారండి. కనుక మనము ఫలించుట ద్వారా దేవునికి మహిమ. ఇది 3వ విషయం. 4వ మాట చెప్తాను రండి. 4వది, మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తారంటే, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను, చదవండి అందరూ. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏమి చేయుట ద్వారా దేవునికి మహిమ. చూడండి ఆ మాట, యోహాను 17:4, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అంటే మనం ఏం చేస్తే దేవునికి మహిమ అనంటే, మనకి ఏ పని ఇచ్చాడో అందులో మనం నమ్మకంగా ఉంటే దేవునికి మహిమ. నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. ఒకటి మారు మనసు ద్వారా దేవునికి మహిమ, 2వది పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ, 3వది ఫలించుట ద్వారా దేవునికి మహిమ, 4వది నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. నీకు ఏ పని ఇస్తుంది నమ్మకంగా చెయ్యి. నీకు పాట పాడే పని ఇచ్చాడు అనుకోండి, గుండె నిండా అని పాట పాడుతున్నాం, కానీ ఆ గుండె నిండా ఏవో పెట్టుకొని పాడితే అది నమ్మకత్వం కాదు. కనుక పాటైనా, మాటైనా, పనైనా, పరిచర్య అయినా, ఏదైనా సరే అది నమ్మకంగా చేయాలి. ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఒక భార్యగా నమ్మకంగా ఉండు, భర్తగా నమ్మకంగా ఉండు, పిల్లల తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. అది చాపలేసే పనైనా, అది వాయిద్యాలు వాయించే పనైనా, అది ఆపరేటింగ్ చేసే పనైనా నమ్మకంగా చేయాలి. అది కొన్నిసార్లు కొంతమంది, ఈ బ్రదర్ చాలా మంచి ఆయన, కొన్నిసార్లు అయితే పద్దాగా మార్చేస్తూ ఉంటారు కొన్ని మీటింగుల్లో. వాళ్ళకి అదే పని. ఇంకా
వాళ్ళు పద్దాక మార్చేస్తూ ఉంటారు. నీకే పని ఇస్తే అందులో నువ్వు నమ్మకంగా చేయాలి. నమ్మకత్వము ద్వారా దేవునికి మహిమ. అది 4వ విషయం. 5వ మాట చెప్తాను రండి, ఇంకొక 2 చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చాలామంది సంతోషంగా ఉన్నట్టు. సరే చూడండి, 5వ మాట మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో 5వ మాట లూకాసు వార్త 17వ అధ్యాయం చదువుతున్నాను నేను. లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనంలో 5వది, మనము ఏమి చేయుట ద్వారా దేవునికి మహిమ. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం. వారిలో ఒకడు ఆ పైన ఏముంది? వారిలో ఒకడు 15, తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ కమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునో అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను అని మనం చూస్తున్నాం. కనుక మనం ఏమి చేయట ద్వారా దేవునికి మహిమ అంటే, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది శుద్ధులయ్యారు. అయితే 10 మంది శుద్ధులైన తర్వాత 9 వెళ్ళిపోయారు, శుద్ధులయ్యారు, ఆయన ద్వారా మేలు పొందారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు తన జీవితంలో కలిగిన ఆ మార్పును బట్టి, తనకు కలిగిన ఆ స్వస్థతను బట్టి ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు, ప్రభు పాదాల మీద పడ్డాడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇతను నన్ను మహిమపరుస్తున్నాడు. కనుక 5వదిగా కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. నీ జీవితంలో దేవుడు చేసిన మేలులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. ఈ రోజున మనం ఉనికి కలిగి జీవిస్తున్నామనంటే అది దేవుని కృప. ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. ఈ రోజున దేవుని చేత స్వస్థతను పొందామంటే దేవుని కృప. కృతజ్ఞత ఉండాలండి. నీ మాటల్లో కృతజ్ఞత ఉండాలి, నీ చేతల్లో కృతజ్ఞత ఉండాలి, నీ నడకలో కృతజ్ఞత ఉండాలి. నీ బ్రతుకు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవునికి మహిమ. కనుక మరి దైవజనులు జానయ్య గారు 1 సంవత్సరం అంతా దేవుడు కాపాడాడని ఇదో కృతజ్ఞత కూడికి పెట్టారు. కనుక కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. మన హృదయం నిండా కృతజ్ఞత ఉండాలి. కనుక 5వది కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. చాలు. 6వ మాట చెప్తాను రండి. 6వది మనం ఇంకా ఏం చేస్తే దేవునికి మహిమ అనంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుదాం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. కనుక 6వది ఏంటనంటే సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అనుంది. కనుక సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. సత్క్రియలు ఇంగ్లీష్లో గుడ్ డీడ్స్ అని అంటారు, మంచి పనులు. దేవుని నమ్మిన తర్వాత కొన్ని మంచి పనులు చేయాలి. మనకెవరో చేస్తారు అని మనం అనుకోవద్దు. మనమే మన చుట్టూ ఉన్న సమాజానికి కొన్ని మంచి పనులు చేయాలి. మన ఉన్న సంఘానికి కొన్ని మంచి పనులు చేయాలి. మన ఉన్న ప్రాంతానికి కొన్ని మంచి పనులు చేయాలి. మన ఉన్న ప్రదేశానికి కొన్ని మంచి పనులు మనం చేయాలి. సమాజానికి మనం చేసే మంచి పనుల ద్వారా దేవునికి మహిమ. అది మీ సత్క్రియలు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అనుంది. అంటే దేవునికి మహిమ ఎలా వస్తుంది అనంటే సత్క్రియలు చేయాలి, కొన్ని మంచి పనులు చేయాలి. నువ్వు ఉన్న సంఘానికి నువ్వు ఏ మంచి పని చేసావు చెప్పు. కొన్ని సత్క్రియలు చేయాలి. నువ్వు ఉన్న సంఘానికి నువ్వు చేసిన మంచి ఏంటో చెప్పు. నువ్వు ఉన్న ఏరియాకి నువ్వు చేసిన మంచి ఏంటో చెప్పు. నువ్వు ఉన్న ప్రాంతానికి నువ్వు చేసిన మంచి ఏంటో చెప్పు. ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడు అయితే నువ్వున్న ఆ ఉద్యోగ పరిధిలో నువ్వు చేసిన మంచి ఏంటో చెప్పు. కొన్ని సత్క్రియలు చేయాలండి. క్రైస్తవుడు సత్క్రియలు చేయాలి.
ఈరోజు మనుషులు ఏదో పత్రిక ఇచ్చి నమ్మకం అంటే నమ్మే జనం కాదు, క్రియలు ఉండాలి, సత్క్రియలు ఉండాలి. అందుకని ఆ కాలంలో మిషనరీలంతా వచ్చి మాటలతో వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు సత్క్రియలు చేశారు. విద్య వైద్యం మీద వారు దృష్టి పెట్టారు, వాళ్ళు సత్క్రియలు చేశారు. చదువు లేని వాళ్ళకి చదువు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఒక హాస్పిటల్ నిర్మించి వాళ్ళు వైద్యాన్ని అందించారు. ఈ రోజున మనం తమిళనాడు వెల్లూరు వెళితే అక్కడ సిఎంసి ఉంది. ఎంత మహిమ! ఆమె ద్వారా దేవునికి ఎంత మహిమ! అది స్థాపించిన ఆ స్థాపకురాలి ద్వారా దేవునికి ఎంత మహిమ! ఆ మెడికల్ కాలేజీ ద్వారా ప్రపంచంలోనే అదొక నెంబర్ 1 మెడికల్ కాలేజీ కదా. దేవునికి ఎంత మహిమ వస్తుంది! కొన్ని సత్క్రియలు చేయాలి. మనమున్న సమాజానికి మనము కొన్ని సత్క్రియలు చేయాలి. సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. చాలు, 6 విషయాలు చెప్పాను. చివరి మాట చెప్పి మనం ముగింపులోనికి వెళదాం. 7వ మాట ఏంటనంటే మనము ఏమి చేయటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. రండి, 7వ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను నేను. 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చివరికి చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంటే ఆయన మహిమ పొందాలి. అంటే 7వది ఏంటనంటే మనం బ్రతికితే దేవునికి మహిమ, చివరికి మనం చనిపోయిన చావు ద్వారా కూడా దేవునికి మహిమ రావాలండి. హల్లెలూయా. నీ చావు ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఉదాహరణకి ఇలా చెప్తాను. షుగర్ ఉంది, స్వీట్లు తినకూడదు, కానీ వెళ్ళావు పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళావు, కేజీలు తిన్నావు, షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోయావు. దేవునికి ఏమన్నా మహిమ వస్తుందా? ఏమి రాదు. కనుక చివరికి మన చావు ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. పాపం చేయకూడదు, భయంకరంగా ఇష్టం వచ్చినట్టు తిరిగావు, చచ్చిపోయావు. కృతజ్ఞత కూడికి పెట్టి ఎంత మంచోడా అని అంట. అలా మంచోడు అని చెప్తుంటే ఒకసారి ఒక భార్య అందంట, వాళ్ళు చెప్పేది అసలు ఆయనో కాదు చూడండి రా అని అందంట. కనుక మనం బ్రతుకొకటి, మన తీరొకటి, మన మాట ఒకటి, మన తీరొకటి, ఇలా ఉంటే ఎలా? కాబట్టి మన బ్రతుకు మూలంగా చివరికి చావు ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఎలాగో చెప్తాను వినండి. ఇది ఎన్నో సంవత్సరం? 2024. నేను క్రీస్తు శకం 117లో జరిగిన ఒక సంఘటనను చెప్తాను. క్రీస్తు శకం 177వ సంవత్సరం అది. అప్పుడు రోమా చక్రవర్తి, ఆయన పేరు మార్కస్, ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు మార్కస్, రోమా చక్రవర్తి. క్రీస్తు శకం 117 మార్కస్ అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. అయితే అది ఫ్రాన్స్ దేశం. ఆయన పరిపాలన చేస్తూ ఉంటే ఒక 20 మంది యవన బిడ్డలు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కరపత్రికలు పంచి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటే 177లో ఈ మార్కస్కు సంబంధించిన రోమా సైనికులు ఆ 20 మందిని బాగా కొట్టి వాళ్ళు జైల్లో పెట్టారు. వాళ్ళు బాగా కొట్టేశారు, వాళ్ళు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఆ తర్వాత ఒక సైనికుడు, బాగా కొట్టిన ఆ సైనికుల్లో ఒక సైనికుడు మార్కస్ దగ్గరికి వచ్చాడు. రాజా, మీకు విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు. రాజు అన్నాడు, ఏంటి చెప్పాడంటే, ఈ రోజున ఒక 20 మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కరపత్రికలు పంచి సువార్త చెబుతూ ఉంటే మన వాళ్ళు బాగా కొట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. అయితే నేనెందుకు వచ్చానంటే ఆ 20 మందిలో ఒక ఆమె ఆడపిల్ల యవనస్త్రాలు ఉంది, మిగతా 19 మంది మగపిల్లలు, ఒక్కదే ఆడపిల్ల ఉంది. కాబట్టి ఆమెను వదిలేయమంటారా, లేదా ఆ 20 మందితో 19 మందితో ఏమో కూడా కలిపి చంపేయమంటారా చెప్పండి అని అన్నాడంట. అంటే అప్పుడు రాజు అన్నాడట, సరే వెళ్ళి ఆమె పేరేంటో కనుక్కో, ఏ ఊరో కనుక్కో, 2 ప్రశ్నలు అడిగి ఆమె చెబితే విడిచిపెట్టి అన్నాడంట. సరే, ఏం ప్రశ్నలు అంటే, ఒకటి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పాలి. రెండవది ఏంటనంటే ఆమె నేను యేసును విడిచిపెట్టేస్తున్నాను, నేను ఇక ఆయన్ని నమ్మను అని చెబితే కనుక వదిలేసి, ఒకవేళ ఆమె ఏదన్నా వేరే చెబితే నాకు వచ్చి చెప్పు, ఆమెను ఎలా చంపాలో చెబుతాను అన్నాడంట.
సరే వెళ్ళాడు సైనికుడు. అమ్మాయి నీ పేరేంటి అని అన్నాడంట. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా పేరు బ్లాండీనా అని చెప్పింది. ఆమె బ్లాండీనా ఆమె పేరు. నీ వయసు ఎంత అని అన్నాడంట. అయ్యా నా వయసు ఇప్పుడు 16 ఏళ్ళు అని చెప్పింది. వయసు 16, పేరు బ్లాండీనా. తర్వాత ఆయన అడిగాడంట, మీదే ఊరు అని అన్నాడంట. మా ఊరు పేరు లాయన్స్ అయ్యా అని చెప్పింది. ఊరి పేరు లాయన్స్, రాజు పేరు మార్కస్. ఉదయం చెప్పాను, అనగనగా కాదు ఇది. కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి బ్లాండినా అని కొడితే చాలు, మొత్తం నేను చెప్పేదంతా వచ్చేస్తుంది, పిక్చర్స్తో సహా వచ్చేస్తుంది. కనుక ఆమె పేరు బ్లాండినా, వయస్సు 16, లాయన్స్ పట్టణం. అప్పుడు ఆ సైనికుడు అన్నాడట, సరే రాజుగారు యేసు దేవుడు కాదంటే వదిలేయమన్నారు. తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు కూడా అనుసరించను అని చెబితే గనక నిన్ను విడిచిపెట్టమన్నారు, యేసు దేవుడు కాదని చెబుతావా అని అన్నాడంట. అప్పుడు ఈ 16 ఏళ్ల పాప ఆ సైనికుడిని చూసి, ఏంటయ్యా యేసు దేవుడు కాదని చెప్పాలా? యేసు అంటే రక్షకుడు, ఆ మాటకు అర్థమే రక్షకుడు. ఆయన్ని పాపం నుంచి రక్షిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు. ఆయన రక్షించే రక్షకుడయ్యా, కులం కాదు మతం కాదయ్యా అని చెబుతూ ఉంటే సైనికుడు ఆపమని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆమె యేసే దేవుడు అంటుంది, ఆ యేసుని విడిచిపెట్టదంట, ఏం చేయమంటారు అని అన్నాడంట. రాజు కోపం వచ్చి, వదిలేద్దాం అనుకుంటే యేసును వదలనంటుంది. కాబట్టి లాయన్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ వెళ్ళి చాటింపేయించి, రేపు మన పెద్ద స్టేడియంలో 25,000 మంది పడతారు కదా, 25,000 మంది పట్టే స్టేడియానికి ప్రజల్ని రమ్మనండి. రేపు రాజు మధ్యాహ్నం బ్లాండినాని ఎలా చంపబోతున్నాడో వచ్చి చూడండో అని చాటింపేయించాడట. ఆ మరుసటి దినం 25,000 మంది వచ్చారంట ఆ స్టేడియానికి. 25,000 మంది కూర్చున్నారు. మధ్యలో ఒక స్తంభానికి బ్లాండినాని కట్టేశారు. స్తంభానికి కట్టేగా ఆమెలా 2 చేతులు అప్పటికే బాగా కొట్టేశారు ఆమెని. చిన్న వయసు, 16 ఏళ్ల వయసు. తర్వాత చేతులు 2 వెనక్కి కట్టేసి బ్లాండినా మధ్యలో నిలబడింది. 25,000 మంది చూస్తున్నారు. అలా చూస్తూ ఉంటే మార్కస్ రాజు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రాజు బ్లాండినాని అడిగాడు, బ్లాండినా చివరిసారిగా రాజుగా నేను నీకు అవకాశం ఇస్తున్నాను, యేసు దేవుడు కాదు అని చెబితే విడిచిపెట్టేస్తాను, చెబుతావా అని అన్నాడంట. అప్పుడు ఆమె 25,000 మందిని చూస్తూ ఉంది. అలా మార్కస్ రాజుని చూసి, రాజా యేసు దేవుడు కాదు అని ఎలా చెప్పగలనయ్యా? యేసే దేవుడయ్యా, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనందరినీ పాపం నుంచి విమోచించే విమోచకుడయ్యా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు రాజా, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు రాజా అని చెబుతా ఉందంట. రాజు కోపం వచ్చి చప్పట్లు కొట్టాడట. పక్కనున్న సైనికుడు చిత్తం రాజా అన్నాడట. వెంటనే రాజు ఆజ్ఞాపించాడంట, అప్పటికే 6 రోజుల నుండి ఆకలితో ఉన్న 5 సింహాలను ఆమె మీదకి వదలండి అని అన్నాడంట. 6 రోజుల నుంచి ఆకలితో ఉన్న 5 సింహాలు బ్లాండినా మీదకి వదిలేశారు. ఆ సింహాలు అమాంతంగా బ్లాండినా మీద పడ్డాయి. 25,000 మంది చూస్తున్నారు. సింహాలు బ్లాండినాను ముక్కలు చేసేస్తాయి, బ్లాండినా చనిపోద్ది అని అందరూ అలాగ చూస్తూ ఉంటే సింహాలు అమాంతంగా బ్లాండినా దగ్గరికి వెళ్ళి ఒక సింహం బ్లాండినా కాలు నాగుతూ ఉంది, మరొక సింహం మరొక కాలు నాగుతూ ఉంది, మరొక సింహం ఆమె ముందు కూర్చొని ఉంది, మరి 2 సింహాలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, సమయం దాటిపోతుంది, కానీ సింహాలు బ్లాండినాని ఏం తినలేదు. ఇది 25,000 మంది చూస్తున్నారు. ఈ సంఘటన చూస్తున్న జనాలు ఆశ్చర్యపోయి ఇక వాళ్ళంతా ఒకటే కేకలేస్తున్నారు, బ్లాండినా దేవుడే నిజమైన దేవుడు, సింహాలు ఏంటి బ్లాండినాను తినట్లేదు, బ్లాండినా దేవుడే నిజమైన దేవుడని వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే రాజు రౌద్రుడైపోయి ముందు ఈ సింహాలను చంపండి అన్నాడు. ముందు ఈ సింహాలను చంపండిరా అంటే 5 సింహాలు చంపేశారు. ఇక అందరూ చూస్తున్నారు. రాజు కోపం ఎక్కువైపోయింది. ఆయన ఏం చేశాడంటే స్టేడియంలోకి ఒక పెద్ద ఇనప కుర్చీ తీసుకొని రమ్మన్నాడు. ఇనప కుర్చీ పెద్దది, చాలా ఎత్తు, 2 చేతులు పొడవుగా ఉండి అంతా ఇనుమే. ఇనప కుర్చీ, ఇనుముతో చేయబడిన కుర్చీని స్టేడియంలోకి తీసుకొని రమ్మన్నాడు. తీసుకొచ్చి దాని కింద పెద్ద మంట పెట్టండి అన్నాడు.
ఇనుమంతా కూడా కాలిపోతుంది. బాగా వేడి చేసి ఇనప కుర్చీ బాగా వేడైపోయింది. చాలా పెద్ద మంట, పక్కన చుట్టుపక్కల కూడా మంట పెట్టారు. తర్వాత ఇనప కుర్చీ కాలిపోతా ఉంది. అలా కాలిపోతున్న కుర్చీ మీద ఈ బ్లాండినాను వెళ్ళి ఆ కుర్చీలోకి ఆమెను తోసేయండి అని అన్నాడు. తోసేయండి అంటే దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ఆ వేడికి, మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, బ్లాండినా అని గూగుల్లో చూడండి, ఒక పెద్ద కర్ర తీసుకొని, ఒక ఇనప చువ్వ లాంటిది పెద్దది కర్ర ఒకటి తీసుకొని బ్లాండినాని ఇలా ఆ కర్రలో అడ్డంగా పెట్టి ఆమె కుర్చీలోకి ఆమెను తోశారు. అలా కాలిపోతున్న కుర్చీలోకి ఆమెను అమాంతంగా నెడితే ఆమె ఒక్కసారిగా 16 ఏళ్ల చిన్నపిల్ల ఆ కుర్చీలో అలా కూర్చుంది. కూర్చోవడంతో ఆమె శరీరం కాలిపోయింది. కుర్చీ ఎక్కడ తగిలినా ఒళ్ళంతా కాలిపోతా ఉంది, శరీరం కమిలిపోతా ఉంది. కానీ ముఖంలో చిరునవ్వు చెరగట్లేదు. రాజును చూస్తూ ఉంది, 25,000 మందిని చూస్తూ ఉంది. ఆమె చూస్తూ ఇలా చెబుతూ ఉంది, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, రాజా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, అమ్మా, అయ్యా, బాబు, తమ్ముడు, చెల్లి, అక్క, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని మాటలు చెబుతూ ఉంటే రాజు ఇంకా కోపం వచ్చి ఓ కొమ్ములు తిరిగిన ఎద్దును ఆమె మీదకి వదలండి అని అన్నాడు. వదలండి అని అంటే పెద్ద పొడవైన కొమ్ములున్న ఒక ఎద్దును ఆమె మీదకి వదిలారు. వదిలితే ఆ వేడి దగ్గరికి వెళ్ళింది. ఆ వేడి సెగక ఆ ఎద్దు పక్కకు జరిగి కుర్చీ దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్న బ్లాండినాను 2 కొమ్ములతో ఎత్తి అలా పడేస్తే ఆమె గాల్లోకి ఎగిరి బ్లాండినా పక్కనే ఉన్న మంటల్లో పడి ఆమె కాలిపోతా ఉంది. కాలిపోతూ కూడా అందరికీ యేసే దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన నమ్మిన వారికి పరలోకం ఉంది, అది శాశ్వతం, నమ్మకపోతే నరకం, నమ్మితే పరలోకం అని బ్లాండినా చెబుతూ చివరిగా రాజా, యేసు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు రాజా అని ఆ మంటల్లో కాలి ఆమె బూడిదైపోయి చనిపోయింది. చరిత్ర చెబుతూ ఉంది, ఆ 25,000 మంది, అది చూసిన వాళ్ళు అనేకులు యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాట చెప్తాను వినండి. సరే, ఇది బ్లాండినా జరిగిన సంఘటన. ఒక రోజున మనందరం కూడా పరలోకం వెళతాం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. అలా నిలబడ్డప్పుడు బహుమతుల ప్రధానోత్సవం వేడుకోతుంది. దేవుడు కిరీటాలు, బహుమతులు ఇస్తాడు. ఉదాహరణకి పౌలు గారు వస్తున్నారు. పౌలు వస్తూ ఉంటే దేవుడు అడుగుతాడు, పౌలు ఎప్పుడు రక్షించబడ్డావు? అయ్యా, నా వయసు అప్పుడు 35 ఏళ్ళు. ఎంతకాలం బతికావు భూమి మీద? 65 ఏళ్ళు. 30 సంవత్సరాలు ఏం చేశావు? ప్రభువా, నిన్ను పోలి నడుచుకున్నాను, వేలాది ఆత్మల్ని సంపాదించాను, తర్వాత ఎన్నో సంఘాలు కట్టాను నాయన అని చెబుతూ ఉంటే యేసు ప్రభు నీతి కిరీటాన్ని ఇస్తాడు. అలా దేవుని కోసం బ్రతికిన వాళ్ళకి ఆయన కిరీటాలు, బహుమానాలు ఇస్తాడు. ఆ తర్వాత ఒకళ్ళ బ్లాండినా వస్తుంది అనుకోండి. బ్లాండినా వస్తే నేను అనుకుంటాను, యేసు ప్రభు కుర్చీలో నుంచి లేచి నిలబడి బ్లాండినా దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పాపను పట్టుకొని, అమ్మా బ్లాండినా, 25,000 మంది మధ్యలో సింహాలు నీ మీదకి వచ్చిన నా గురించే చెప్పావు, అలాగే మంటల్లో కాలిపోతూ ఉన్న ఆ కొమ్ములు నీ శరీరంలో గుచ్చుకున్న ఆ కుర్చీ మీద కాలిపోతూ ఉన్నా నువ్వు నన్నే, నా ప్రేమని, నేనే దేవుడని అనేకులకు చాటావు, నీకేమిచ్చినా తక్కువేనమ్మా అని దగ్గరకు తీసుకొని ప్రభు ఆమెను ఘనపరుస్తూ ఉంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను అని బైబిల్లో లేదా? దేవుడు ఆమెను ఘనపరుస్తూ ఉంటే ఆమె ఘనత ఎంత గొప్పదో ఆలోచించండి. కనుక ఆమె మరణము ద్వారా ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చారు. కనుక మరణము ద్వారా కూడా దేవునికి మహిమ రావు. బ్లాండినా మరణం అనేకులను ప్రభు దగ్గరకు నడిపించిందండి. కనుక ఒకటే మాట ఈ రాత్రి, యెషయా 43:7, నా మహిమ నిమిత్తం నేనే సృజించాను, నేనే కలుగ చేశాను, నేనే పుట్టించాను, మీ ద్వారా నేను మహింపరచబడాలని. మహిమ రాకపోతే ప్రమాదాలు చెప్పాను, మహిమ ఎలా రావాలో 7 విషయాలు చెప్పాను. వారు మనసు పొందకపోతే ఈ రాత్రి మీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు మనది కాదు, రేపుకు రూపు లేదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం.
కాబట్టి మారు మనస్సు ద్వారా దేవునికి మహిమ, పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ. మూడవదిగా మనము దేవునికి మహిమ ఎలా వస్తుంది? మూడవది, ప్రభు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకత్వం ద్వారా దేవునికి మహిమ. నాలుగవదిగా ఫలించుట ద్వారా దేవునికి మహిమ. ఐదవది కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. ఆరవదిగా సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. చివరికి మన బ్రతుకు మూలంగా, చివరికి మన చావు మూలంగా కూడా దేవునికి మహిమ రావాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపుల రక్షకుడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మిన వారికి పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది. కనుక నిర్ణయం నీది, తీర్మానం నేడు. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన మహింపరుద్దాం, ఆయన కోసం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకటే మాట చెప్తాం. ప్రభువా, ఈ దినం నుండి నా బ్రతుకు కాలం అంతా నీ మహిమ కొరకు నేను మహిమపరుస్తాను. నీ మహిమ కోసమే నేను బ్రతుకుతాను. చివరికి ఏదైనా సరే నీ మహిమ కోసమే నేను బ్రతుకుతాను. మన మరణం కూడా దేవునికి మహిమను తేవాలి. నీ బ్రతుకు మూలంగా, చావు మూలంగా ఆయనకు మహిమ రావాలి. మారు మనస్సు ద్వారా దేవునికి మహిమ. మారకపోతే మారు, లేకపోతే మాడతావు. ఆ అగ్నిగుండంలో కాలకుండా ఏలాలంటే మార్పు చెందాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. మనం పరిశుద్ధంగా బ్రతికితే దేవునికి మహిమ, ప్రభు కోసం ఫలిస్తే దేవునికి మహిమ. మంచి ఫలాలు నీ లోపల ఉండాలి. ఫలించుట ద్వారా దేవునికి మహిమ, నమ్మకత్వము ద్వారా దేవునికి మహిమ, కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. ఐదవదిగా సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. చివరికి మన బ్రతుకు మూలంగా, చావు మూలంగా కూడా దేవునికి మహిమ. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాయన. నాకేమున్నా ప్రభువా నా జీవితాన్ని నీకు అర్పిస్తాను, నా బ్రతుకుని నీకు అర్పిస్తాను. నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే జీవిస్తాను. నా బ్రతుకు మూలంగా, చావు మూలంగా నీకే మహిమ నాయన. చెబుదాం, నేనేమైనా ప్రభువా పౌలు వలె నేను నీకోసం బ్రతుకుతాను నాయన. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా యేసయ్యా. నేనేమైనా ప్రభువా
నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీ కనిపిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీ కనిపిస్తాను. దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మధ్యాహ్న కాల వేళలో ప్రభువా పంజాబ్ రాష్ట్రంలో ఒక తెగ